అవును. మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికించబోతుంది. క్రూజ్ నౌక ఎంవి ఇండియా ఇండియాస్‌లో హంటా వైరస్ వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తుంది. ముఖ్యంగా నౌకా సిబ్బందిలో ఇద్దరు భారతీయులు ఉండటం మరింత ఆందోళనకు కారణమవుతుంది. ఈ పరిణామాలపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ నవీన్ కుమార్ స్పందించారు. ఈ వైరస్ కేసులు అక్కడక్కడా కనిపిస్తున్నాయని, వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు ఏమీ లేదన్నారు. ప్రస్తుతానికి సామూహిక వ్యాప్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఈ వైరస్ మానవుల నుంచి మానవులకు సంక్రమించడం చాలా అరుదు. ఆసియా, ఐరోపా దేశాల్లో వెలుగు చూసే ఈ వైరస్ మానవుల మధ్య సోకదు. యాండెస్ వైరస్ వంటి కొన్ని దక్షిణ అమెరికా జాతుల్లో మాత్రమే ఇలా వ్యాప్తి చెందినట్లు రికార్డులు ఉన్నాయన్నారు. అయితే ఈ ప్రాంతాలకు వెళ్ళొద్దు. ఇది కోవిడ్, ఇన్ఫ్లుయెంజా వైరస్ కాదని నవీన్ కుమార్ స్పష్టం చేశారు. తొలుత ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయని, వైరస్ సోకిన నాటి నుంచి 5 వారాల్లో లక్షణాలు బయటపడతాయన్నారు. దేశంలో ఇటువంటి అనుమానిత వైరస్ కేసులు గుర్తించడానికి అవసరమైన ల్యాబులు ఉన్నాయన్నారు. నౌకలు, గిడ్డంగులు, స్టోరేజీ కేంద్రాలు, గాలి ప్రసరణ సరిగా లేని ప్రదేశాల్లో పనిచేసే వ్యక్తులు పరిశుభ్రమైన పాటించాలని, ఎలుకలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు ఉండాలని చెప్పారు. మరిన్ని కేసులు ఇది తీవ్ర పరిణామమే అయినప్పటికీ కూడా దీనివల్ల ఆరోగ్య ముప్పు తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. డైరెక్టర్ జనరల్ అట్రోస్ టెడ్రోస్ అథనోమ్ అనమాట. అయితే వైరస్ పొదిగే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి కూడా దీనికి సంబంధించి మాట్లాడారన్నమాట. సో ఏది ఏమైనా ప్రజెంట్ భారత్ సంబంధించి భారత వ్యక్తులకి ఈ వైరస్ అయితే హంటా వైరస్ అయితే సోకింది. ఇది మరి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందనేది చూడాలన్నమాట రానున్న రోజుల్లోని. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్